మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. లేబర్స్ కోడ్ ను తిప్పికొట్టేద్దాం, దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దాం. సిఐటియు, రైతు సంఘం, చేనేత కార్మిక సంఘం, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం దేశవ్యాప్త సమ్మెకు సంబంధించి ఈ రోజు స్థానిక సిఐటియు కార్యాలయంలో జరిగిన సమ్మె ప్రిపరేషన్ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులను ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆయిబ్ ఖాన్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్హెచ్ భాష, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి శేషంపల్లి మారుతి మాట్లాడుతూ లేబర్స్ కోడ్కు వ్యతిరేకంగా పోరాడాలని అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు 2026 ఫిబ్రవరి 12న సమ్మెకు పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేటర్లకు అమ్ముడుపోయిందన్నారు. మన రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు పార్లమెంట్లో లేబర్ కోడ్లకు అనుకూలంగా ఓటు వేశారన్నారు. ఇప్పుడు లేబర్ కోడ్లు అమలు చేయడానికి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకాడడం లేదన్నారు. కార్మిక వర్గాన్ని మరింతగా దోచుకోవడానికి ఇప్పుడున్న కార్మిక చట్టాలు అడ్డుగా ఉన్నాయనేది వారి విధానం. కార్మిక వర్గానికి ఇప్పుడున్న హక్కులను కూడా తొలగించడమే లేబర్ కోడ్ల సారాంశం. ఇప్పటి వరకు కార్మిక చట్టంలో ఉన్న సారాన్ని పిండి వదిలేసిన పిప్పే ఈ లేబర్ కోడ్లన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జేవి రమణ, ఎల్ ఆదినారాయణ, ట్రాన్స్పోర్ట్ రంగం నాయకులు ఎస్ రఫీ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ నాయకులు సరస్వతి, చంద్రకళ, విజయ, దీనా, అరుణ, నూర్జహాన్, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు మేకల బాబు, ముకుంద, ఓబలేసు, ప్రసాద్, సూరి తదితర కార్మికులు పాల్గొన్నారు. సంఘాల ఐక్యత, పోరాడతాం సమస్యల పోరాడతాం లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు పోరాడతాం లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు కార్మికుల ఐక్యత.